దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయము 6వ వచనం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసేదవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని లేఖనం చెబుతుంది. అంటే ఈ ప్రపంచంలోని మనుషులను అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, దేవుడు మనుషుల్ని ప్రేమించడం మాత్రమే కాదు, మనుషుల అందరి జీవితాలను ఆయన చూస్తున్నాడు. ఆయన ప్రేమ పరిచర్యను చెప్పడం నా వల్ల కాదు, అది ఎంతో గొప్పది. ఆయన మనుషులను కూర్చోవడం, నిల్చోవడం, ఆలోచించడం, తలంపులను చూడడం, వారి మాటలను వినడం, ఇలా ఎన్నో, ఇవన్నీ మానవుని పట్ల ప్రేమ, బాధ్యత. ఎంత సంతోషం కదా. దేవుడు కన్నుని కలగజేసినవాడు, చెవుని కలగజేసినవాడు. ఆయన చూడకుండా ఉంటాడా? వినకుండా ఉంటాడా? గెరారు రాజైన అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఈ రాజు అబ్రహాము భార్య అయిన శారాను తన దగ్గర పెట్టుకున్నాడు. అయితే దేవుడు ఆ రాత్రి వేళ స్వప్నమందు ఈ రాజుతో మాట్లాడాడు. ఈమె వేరొకని భార్య, ఆమెను ముట్టుకోవద్దని అతనితో మాట్లాడాడు. ఆ రాజు దేవునితో, నా తప్పేమీ లేదు, అతడు చెల్లి అని చెప్పాడు, అందుకే నేను అలా చేశాను అన్నాడు. అవును, నువ్వు యథార్థవంతుడు, నువ్వు ఏ పాపము చేయలేదు, నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నిన్ను అడ్డగించి తిని అని దేవుడు మాట్లాడాడు. దేవుడు వాక్యం వింటున్న నీతో మాట్లాడుతూ, నీవు కూడా త్రోవ తప్పిపోతున్నప్పుడు దేవుడు నీతో వాక్యం ద్వారా, కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతూ నిన్ను అడ్డగిస్తున్నాడు. నువ్వు యథార్థవంతుడివే, అయితే పాపము చేయకుండా యథార్థవంతుడిగా ఉండాలని ఆ రాజుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతూ నిన్ను అడ్డగిస్తున్నాడు. వాక్యం వింటున్న నీవు కూడా దేవుడు మాటకి విధేయత చూపించి ఆ రాజు అబ్రహాము భార్యని అబ్రహాముకు అప్పగించినట్లుగా నీవు కూడా నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతున్న వాక్యమునకు, దేవుని మాటలకు, దేవుడు నీతో మాట్లాడుతున్న ఆ విధానానికి, దేవుని మాటకి నువ్వు విధేయత చూపించి నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకున్నట్లయితే దేవుని చేత ఆ రాజు దీవింపబడినట్లుగా నీవు కూడా దీవింపబడతావు. దేవుడు నీ పట్ల నిన్ను పట్టించుకుని నీవు పాపము చేయకుండానట్లుగా దేవుడు నిన్ను అడ్డగిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి విధేయత చూపించాలని కోరుకుంటున్నాను. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గెరారు రాజైన అబీమెలెకుతో మాట్లాడినట్లుగా మీ పిల్లలతో మీరు లేఖనాల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మీ పిల్లలు మీ చిత్తాన్ని గ్రహించి మీకు వ్యతిరేకమైన దానిని విడిచిపెట్టి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలు పొందుకొనడానికి
మీ పిల్లలకి మీరు సహాయం చేయమని, మీ పిల్లలని, వారి కుటుంబీకుల్ని, వారికి కలిగిన అంతటినీ దీవించమని, చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని, వృద్ధులు, స్త్రీ పురుషులను దీవించమని, వాళ్ళ చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.